అమెరికా వెళ్లడం అంటే చాలా మంది విద్యార్థులకు అదో డ్రీమ్. అక్కడికి వెళ్లి స్థిరపడాలని చదువుతున్న రోజుల నుంచే ఏదేదో ప్లాన్ చేస్తూ ఉంటారు. అన్ని సక్రమంగా చేసుకుంటూ వెళ్లి యుఎస్ వీసా సంపాదిస్తే జీవితంలో ఏదో పెద్ద విజయం సాధించినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇదంతా ఒకప్పుడు. దాదాపు సంవత్సరం నుంచి ఇలాంటి వైఖరి మారిపోయింది. చాలా మంది ఇండియన్ విద్యార్థులు అమెరికాను లైట్ తీసుకుంటున్నారు. అనాలోచితంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణం. మన విద్యార్థులు పూర్తిగా అమెరికాను అవాయిడ్ చేస్తే అగ్రరాజ్యం పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. అమెరికా చదువులపై ఏడాది కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి గణనీయంగా తగ్గిపోయింది. ఏడాది కాలంగా అమెరికాలో విద్యావకాశాల గురించి వెతికే వారి సంఖ్య ఏకంగా 48% తగ్గిపోయింది. అదే కెనడా విషయానికొస్తే 2 ఏళ్ల కాలంలో 75% పైగా ఆసక్తి క్షీణించిందని ప్రముఖ ఐడిపి ఎడ్యుకేషన్ సంస్థ తెలిపింది. భౌగోళిక రాజకీయాల ప్రభావం కారణంగానే అమెరికా కెనడా వెళ్లాలని భావించే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని ఈ సంస్థ రిపోర్టులో పేర్కొంది. గడిచిన 12 నెలల్లో అమెరికాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వాస్తవానికి ట్రంప్ అధ్యక్షుడిగా రాకముందు గతేడాది జూన్ నుంచే అక్కడ ప్రతికూల వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి మంజూరయ్యే వీసాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అమెరికాలో ఎన్నికలు జరిగే సంవత్సరంలో సాధారణంగా వీసాల జారీ సంఖ్య తగ్గుతుండడం మనం గమనించవచ్చు. ఇందుకు రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆయన ఎలాంటి చర్యలను ప్రకటిస్తారనే ఉత్కంఠ కూడా విద్యార్థుల ఆసక్తిపై ప్రభావం చూపింది. 2024 మేతో పోలిస్తే 2025 మే నెలకు వచ్చేసరికి అమెరికాలో విద్యావకాశాల గురించి వాకబు చేసే వారి సంఖ్య 46.4% మేర పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా కెనడాలో చదువుల గురించి తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య 2 ఏళ్ల కాలంలో ఏకంగా 70 నుంచి 75% తగ్గినట్లు తెలుస్తోంది. గడిచిన 2 ఏళ్ల కాలంలో కెనడాలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత ప్రభుత్వం మధ్య విభేదం తలెత్తడం నుంచి ఈ తగ్గుదల ఒరవడి మొదలైంది. అనంతర కాలంలో కెనడాపై అమెరికా 80% టారిఫ్లను రుద్దడంతో ఎగుమతులు దారుణంగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. ఆ సమయంలో కెనడాకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని అంతా భావించారు. ఎందుకంటే చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయన్నది వారి అంచనా. చదువయ్యాక స్వదేశానికి తిరిగి రాక తప్పదని అనుకోవడం వల్లే కెనడాలో చదువులకు విద్యార్థులు మొగ్గు చూపడం మానేశారు. అయితే కెనడాలో ప్రస్తుతం అమలవుతున్న విధానాలు 2027 దాకా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ దేశం తన విధానాలను విద్యార్థులకు అనుకూలంగా మార్చుకుంటే పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. మరోవైపు అంతర్జాతీయ విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించే ఆస్ట్రేలియా, యూకేలకు డిమాండ్ యథాప్రకారం కొనసాగుతోంది. ఈ 2 దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో కూడా మార్పు దాదాపు కనిపించడం లేదు. పైగా గతేడాది కంటే 9% ఎక్కువగా విద్యార్థులను చేర్చుకుంటామని ఆస్ట్రేలియా ప్రకటించింది. విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూనే ఒక పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా ముందుకు వెళ్తోంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, ఐర్లాండ్, అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీలు కోర్సుల ఎంపికతో పాటు దరఖాస్తు చేసుకోవడం, వీసా ప్రక్రియ వంటి వాటిలో నిపుణులతో ఉచితంగా సలహాలిప్పిస్తూ సాయపడుతూ ఉంటుంది. ఇంగ్లీష్ భాష ప్రావీణ్య పరీక్ష ఐఎల్టీఎస్ ను సైతం ఐడిపి ఎడ్యుకేషన్ చేపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 800 యూనివర్సిటీల్లో 1,00,000 మంది ఐడిపి విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ సంస్థకు భారత్లోని 63 నగరాల్లో 78 కార్యాలయాలున్నాయి. అమెరికా తీసుకున్న కొత్త నిర్ణయంతో ఈ మిగతా దేశాలకు బాటలు పట్టే వారి సంఖ్య రెట్టింపు కానుంది.